తులారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. మిత్రులకు మీకు సలహా ఇచ్చేటువంటి వారు ఈరోజు మీకు ధనపరంగా సహాయం చేస్తారు. ఆస్తికి సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు ముందుకు వెళ్తాయి. మీకు తగిన సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. సలహాలు కూడా పొందుతారు. వ్యాపార పరంగా కొంత లాభాన్ని కూడా ఆర్జిస్తారు. తులారాశి వారు ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవికి కొద్దిగా కుంకుమను సమర్పించి లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు స్వామిని తలుచుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. బంధువుల ద్వారా మధ్యమ స్థాయి సహకారం ఉంటుంది. శుభ కార్యక్రమాలకు సంబంధించి ప్రయాణాలు కూడా చేస్తారు. దూర ప్రాంతం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క మిత్రులతోని కానీ బంధువులతోని కానీ అనవసరంగా మాట్లాడకుండా మితంగా సంభాషించండి. వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నది. మిత్రులకు సహాయం కూడా చేస్తారు. వృశ్చిక రాశి వారు ఈరోజు మహారేణుకాయై నమః అని చెప్పి అమ్మవారును తలుచుకొని ఆ అమ్మవారి నామాన్ని 11 సార్లు స్మరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు శుభవార్తను వింటారు. ధనపరంగా కొంత కలిసి వస్తూ ఉంటుంది. మిత్రుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉన్నది. బంధువుల నుండి కూడా మధ్యమ స్థాయి సహకారం ఉంది. ఉద్యోగస్తులకు మీకు ఈరోజు ట్రాన్స్ఫరు లేదా పై అధికారులతోని ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ యొక్క పనులు శ్రద్ధగా చేయండి. మీకు మెప్పును మీరే పొందుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు వ్యాపార పరంగా కొన్ని అవకాశాలు ముందుకు వస్తే దీర్ఘంగా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు కొంత కలిసి వస్తూ ఉంటుంది. ఈ రాశివారి రోజు లక్ష్మీ అష్టకాన్ని పఠించి అమ్మవారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.